నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో గ్రహ దృష్టి ఫలములు తెలుసుకుందాం. శాస్త్రంలో ఏం చెప్పింది అనేది. జన్మ జాతక చక్రంలో కనుక ప్రతి గ్రహానికి కూడా సంసప్తమ భావం అనేది ఉంటుంది. ఒక గ్రహం నుండి ఇంకో గ్రహాన్ని ఎదురుగుండా చూసినట్లయినా సంసప్తమ భావం అంటారు. అలాగే కొన్ని గ్రహాలకి విశేష దృష్టిలు ఉంటాయి. శనికి 3, 10 విశేష దృష్టి, 3వ స్థానాన్ని 10వ స్థానాన్ని కూడా శని చూడగలుగుతాడు. వాటి ఫలితాలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగే గురువుకి 3, 5, కుజునికి 4, 8 ఈ విశేష దృష్టిలు సమసప్తమ భావం దృష్టి కూడా ఉంటుంది అన్నిటికీ. ఇక ఈ దృష్టిల ప్రభావాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక, లగ్నస్థిత శనిని సప్తమ కుజుడు వీక్షింపగా వీరు పరస్పర విరుద్ధ స్వభావాలు కలవారు. కుజుడు శని. కుజుడు వృత్తికి సహకరిస్తే అందు శని అవరోధములు కల్పించును. కానీ ఫల విఫలత కారకుడు కాదు శని. శ్రమానంతరము ఉత్తమ ఫలములు లభింపగలవు అని శాస్త్రంలో వివరించబడింది. ఇక షష్ఠ శనిని సప్తమ గురువు వీక్షింప శుభఫల ప్రాప్తి అని చెప్పబడినది. ఇక గురునకు రవి లేక కుజ దృష్టి ప్రాప్తింప తర్కశాస్త్రవేత్తగును అనేది చెప్పబడింది. ఇంకొకటి, చతుర్థ శని అష్టమ లేక దశమస్థిత గురు దృష్టి ఉన్న శని దశ యోగప్రదముగా ఉండును వీరికి. చతుర్థ శని అష్టమ లేక దశమంలో గురు దృష్టి ఉన్న ఎడల శని దశ వీరికి యోగిస్తుంది బాగా అనేది చెప్పబడింది. ఇక ద్వితీయ శని చంద్రులను అష్టమ శుక్రుడు వీక్షింప బహుపాప ఫలప్రదము అనేది శాస్త్రంలో చెప్పబడింది. ఈ విధంగా అన్నమాట. అంటే లగ్నంలో స్థితి పొందిన శనిని సప్తమ కుజుడు చూస్తే గనక వీరిద్దరూ గనక పరస్పర స్వభావాలు కలవారు కాబట్టి కుజుడు వృత్తికి సహకరిస్తుంటే శని అవరోధాలు కల్పించేవాడు. కానీ ఫలితం మాత్రం విఫలం చెయ్యడు శని. విఫలానికి కారకుడు కాదు శని. శ్రమానంతరము ఉత్తమ ఫలములు ఇవ్వగలడు అని శాస్త్రంలో చెప్పబడింది. షష్టమ శనిని 6లో శనిని దశమంలో ఉన్న గురువు వీక్షింప బహు శుభఫల ప్రాప్తి లభిస్తుంది అనేది చెప్పబడింది. ఇక గురునికి రవి లేక కుజ దృష్టి ప్రాప్తింప తర్కశాస్త్రవేత్తగును. ఇక చతుర్థ శని అంటే 4లో శని అష్టమంలో కానీ దశమంలో కానీ గురుదృష్టి శని పొందితే గనక శని దశ యోగప్రదముగా ఉంటుంది అనేది చెప్పబడింది. ఇలా